3వ అధ్యాయము మొదటి నుంచి 5వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనం నుండి 3వ అధ్యాయం మొదటి నుంచి 5వ వచనం చదువుకుందాం. ఈ సమయంలో చూడండి, పేజీ నెంబరు 81వ పేజీ, కృత నిబంధన గ్రంథము, మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్త, 4వ సువార్త. ఇది 3వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను. యూదుల అధికారైన నికోదేమును పరిసయ్యుడు అక్కడ ఉండెను. అతడు రాత్రి యందు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని వద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న ఈ సూచక్రియలు ఎవడును చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగుగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తెల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడైన తండ్రి, ఈ రాత్రి ఈ పొదవాడ గ్రామంలో ప్రత్యేకమైనటువంటి యొక్క సందర్భాన్ని బట్టి నీకు వందనములు, స్తోత్రాలు. మా సహోదరులు నీ ప్రియకుమారుడు, నీ కుమార్తెను ప్రేమించి ఇచ్చిన బిడ్డ కొరకు స్తోత్రాలు. ఆ యొక్క బిడ్డ యొక్క జన్మదినాన్ని బట్టి ప్రభువా, ఇక్కడ మేమందరం కూడి ఉన్నాం తండ్రి. సాక్ష్యం ద్వారా, పాటల ద్వారా మహింపరచబడ్డారు. అది ఈ సమయంలో నాయన నీ వాక్యం చదవబడింది దేవా. నీ వాక్యము నీదై ఉన్నది. నీ వాక్యముతో మీరు మాతో మాట్లాడండి. అది ఇప్పుడు నన్ను బలపరచండి. కొద్ది క్షణములు మీరు మాతో ఉండి నీ వాక్యము చేత మా అందరితోనూ, ఈ గ్రామస్తులతోనూ గృహస్థులతోనూ మాట్లాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను. ఆమె. దయచేసి కూర్చోండి. పేరు ఈ రాత్రి కాలంలో ఒక చిన్న అంశాన్ని మనం తీసుకుందాం. నీవు తప్పక తిరిగి జన్మించవలెను. ఇంకో మాట చెప్పాలంటే, నువ్వు తప్పక తిరిగి జన్మించాలి. యు మస్ట్ బీ బోర్న్ అగైన్. నీవు తప్పక తిరిగి జన్మించవలెను అనే మాట పైన మనం ధ్యానించబోతున్నాం. ఇక్కడ యోహాను సువార్త 3వ అధ్యాయంలో మరి నికోదేము అనే వ్యక్తి కనిపిస్తాడు మనకి. అతడు పరిసయ్యుడు అని రాయబడింది. యేసు ప్రభు దినాలలో ఇతడు ఒక బోధకుడు అన్నమాట. చెప్పాలంటే పెద్ద పాస్టరు, మన భాషలో చెప్పాలంటే. ఈ పెద్ద బోధకుడికి ఇంచుమించుగా 60 సంవత్సరాలు ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలు అండి? 60 సంవత్సరాలు. వృద్ధుడు అన్నమాట. ఇతడు ఎవరంటే ఇశ్రాయేలు వారందరికీ బోధకుడు అన్నమాట. ఆ పెద్ద యెరూషలేము మందిరంలో ఇతడు బోధకుడిగా ఉండి, పెద్ద పాస్టర్గా ఉండి వాక్యాలు బోధించేవాడు. అయితే ఆ దినములో యేసుక్రీస్తున్నటువంటి ఈయన, ప్రభువైన యేసుక్రీస్తు ఆ దినాల్లో వారు ఆ గ్రామంలో, ఆ ప్రాంతంలో తిరిగి సువార్త ప్రకటించేవాడు అన్నమాట. మరి ఆయన ప్రకటిస్తున్నప్పుడు ఆయన సువార్త పరిచర్యలో అనేకులు రోగులు స్వస్థపరచబడుతూ ఉన్నారు. వ్యాధులు గలవారు చక్క ఇంటికి వెళ్తూ ఉన్నారు. తర్వాత దెయ్యాలు పట్టిన వారు విడిపించబడతా ఉన్నారు. తర్వాత మరి ఆయన ఏం చేస్తున్నాడంటే, తన వద్దకు వచ్చినటువంటి రోగుల్ని బాగు చేస్తున్నాడు. పాపులు రక్షించబడుతున్నారు. ఆ తర్వాత ఆ తర్వాత మనం ఏం చూస్తామంటే, యేసు ప్రభు యొక్క పరిచర్యలో రహస్యాలు ఏంటండి, హృదయ రహస్యాలు కూడా చెప్తున్నాడు అన్నమాట. సో ఆయన హృదయ రహస్యాలు చెప్తున్నాడు. ఏమండి, వింటున్నారా? తర్వాత పాపులను ఆయన సువార్త ద్వారా పట్టుకుంటున్నాడు. ఆ తర్వాత రోగులను ఆయన బాగు చేస్తున్నాడు. ఆయన పరిచర్యలో స్వస్థత జరుగుతున్నాయి, ప్రవచనాలు జరుగుతున్నాయి. ఆ తర్వాత ఆయన హృదయ రహస్యాలు బయట పెడతా ఉన్నాడు.
మరి వాక్యాన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అంటే ఆ యేసు ప్రభు ఆ దినాల్లో చెప్తున్నటువంటి ఆ బోధ ఈ నికోదేము అనేటువంటి వ్యక్తికి అర్థం కావట్లేదు అన్నమాట. ఒక మాట చెప్పాలంటే ఇతడు బోధకుడే, ఆయన బోధకుడే. కానీ ఆయన బోధించే బోధలో స్వస్థతలు, అద్భుతములు, సూచక్రియలు, హృదయరాశ్యములు, మరి అనేక మంది పట్టబడి ఆయన వెంబడిస్తున్నారు. అందుకే బైబిల్ చెప్తుంది, గుంపు గుంపులుగా, సమూహములుగా యేసు ప్రభుని ఆ ప్రజలు వెంబడించేవారు. కాబట్టి ఆయన గురించి తెలుసుకోవాలంటే ఈ నికోదేము ఖచ్చితంగా తన స్థానాన్ని దిగి కిందకు దిగి ఆయన వద్దకు రావాలి. బైబిల్ అని చెప్తుంది చూడండి, అక్కడ ఏం రాయబడిందంటే, మీరు బైబిల్ చూడండి 3వ అధ్యాయం 1వ వచనంలో, యూదుల అధికారైన నికోదేము పరిసయ్యుడు అని రాయబడింది. ఇతను ఎవరంటే అధికారి, ఆఫీసర్, చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నాడండి. ఏమన్నా వింటున్నారా? హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. ఎలా ఉన్నాడంటే ఆయన అధికారిగా ఉన్నాడు. ఒకటి సరే మీరు వినండి, వింటున్నారా? అధికారిగా ఉన్నాడు. తర్వాత ఆయన పరిసయ్యుడిగా ఉన్నాడు. పరిసయ్యుడు అంటే భక్తిపరుడు అన్నమాట. ఏమన్నా వింటున్నారా? ఏంటండి భక్తిపరుడు అంటే మన వల్లే బైబిల్ చదివి, లేక మన వల్లే ధర్మశాస్త్రం చదివి, మన వల్లే చర్చికి వెళ్తూ ఆరాధిస్తూ దేవుని కలిగిన వాడిగా, భక్తి చేసేటువంటి వాడిగా ఉన్నాడు. అంటే పరిసయ్యుడు అంటే మంచి నిష్ఠత గలవాడు, భక్తిలో నిష్ఠత గలవాడు, భక్తి చేసేవాడు అన్నమాట. ఈరోజు చాలామంది పేరుకి క్రైస్తువులు తప్ప భక్తి లేని క్రైస్తత్వం అని కనిపిస్తుంది మనకి. ప్రార్థనుడు వారి జీవితంలో, మారుమనసుడు వారి జీవితంలో, పశ్చాత్తాపడు వారి జీవితంలో, చర్చికి వెళ్ళరు వారి జీవితంలో, యేసు ప్రభు రక్షకుడుగా ప్రభుగా వారు అంగీకరించరు కూడా. కానీ నామకార్థంగా వారు వెళ్ళి వస్తా పోతూ ఉంటారు. సోదరులారా, ఆ దినాల్లో ఇతడు నికోదేము అనే వ్యక్తి అధికారిగా ఉన్నాడు. ఒకటి. రెండోది భక్తిపరుడిగా ఉన్నాడు. మూడోది 3వ అధ్యాయం 10వ వచనంలో ఇశ్రాయేలు వారందరికీ బోధకుడుగా కూడా ఉన్నాడు. చదువుతారా? 3:10 చూడండి. నీవు ఇశ్రాయేలుకు బోధకుడవై ఉండి వీటిని ఎరుగవా అని యేసు ప్రభు అతను అడిగాడు అన్నమాట. అంటే ఇప్పుడు టోటల్గా ఈయన ఎవరండి? ఒకటి అధికారిగా ఉన్నాడు, రెండోది భక్తిపరుడిగా ఉన్నాడు, మూడోది ఇతను తన యొద్దకు వచ్చేటువంటి ఆ చర్చిల్లో, సమాజ మందిరాల్లో ఆ ప్రజలకి బోధించే పెద్ద బోధకుడు అన్నమాట. అంటే పెద్ద పాస్టర్. వింటున్నారండి? ఈ పెద్ద పాస్టర్కి ఒక విషయం ఏంటి తెలుసుకోవాలని చెప్పి ఆతృత కలిగి ఉన్నాడు. చెప్పాలంటే అతను మంచివాడైనను, బోధకుడైనను, అధికారిగా ఉన్నాను, గొప్ప స్థానములో అతను ఉన్నాను. అతనికి అసంతృప్తి ఏర్పడింది. ఏంటి అసంతృప్తి అంటే, మనం బోధించేటువంటి బోధల్లో ఎటువంటి స్వస్థత జరగటం లేదు, ఎటువంటి పాపి పట్టబట్టడం లేదు, మరియు హృదయరాశ్యాలు బయట పట్టబట్టలేదు. కానీ క్రీస్తు అనబడిన ఆ యొక్క మెస్సయ్య లేక యేసు అనబడిన క్రీస్తు అనే పరిచర్యలో అనేకులు ఆయన వెంబడిస్తూ ఉన్నారు. సమూహములుగా యేసు ప్రభువుని వెంబడిస్తూ ఉన్నారు. వీళ్ళు సమాజ మందిరంలో బోధ చేసుకుంటున్నారు. హల్లెలూయా. అతను బోధిస్తున్నాడు, ప్రజలు వెంటనే వెళ్ళిపోతున్నారు తప్ప ఏ అద్భుతము, ఏ సూచక్రియము వారి మధ్య జరగటం లేదు. అయితే ఆయనకంటే చిన్న వయసు ఉంది. యేసు ప్రభుకి 30 సంవత్సరములు అన్నమాట. అంటే ఈయన వయసులో సగం వయసు చిన్నవాడు. నికోదేము అనేటువంటి ఆ వ్యక్తికి 60 సంవత్సరాలు అయితే, ఆ రోజు యేసు ప్రభుకి 30 సంవత్సరములు. అంటే ఆయనలో సగం వయసు గలవాడన్నమాట. అయితే అతనికి కొంచెం తెలుసుకోవాలని ఉంది, యేసు ప్రభు ఎద్దుకు రావాలని ఉంది. ఎందుకంటే ఆయన ఎరిగి ఉన్నాడు, దేవుడు అక్కడికి తోడే ఉంటే తప్ప ఇలాంటి సూచక్రియలు జరగవు అనే విషయము అతడు ఎరిగి ఉన్నాడు. అంటే అతడు తన సంఘములో, సమాజములో, మరి తనటువంటి ఆ ప్రజల మధ్య ఏ సూచక్రియ కూడా జరగటం లేదు, ఏ స్వస్థతలు జరగటం లేదు, ఏ అద్భుతాలు జరగటం లేదు. అయితే కేవలం వారు బోధించుకోవడం అనమాట. అయితే యేసు ప్రభు పరిచర్యలో అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు, మహత్కార్యములు, హృదయరాశిలో పట్టబడటం, అనేక జనసంఖ్యలు ఆయన వెంబడించడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఏంటి ఈయన? ఎవరు అసలు ఈయన? వెళ్ళి ఆయన్ని కలుసుకోవాలంటే తన స్థానం ఏంటి చెప్పాలి. ఆఫీసర్, అధికారి మాట. అధికారి అంటే
యేసుప్రభుని తగ్గించుకోవాలంటే, యేసుప్రభు యొద్దకు రావాలంటే అధికారి తప్పనిసరిగా తగ్గించుకోవాలి. బైబిల్ చెప్తుంది, తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, హెచ్చించబడేవాడు తగ్గించబడతాడండి. లోకంలో మనకి ఎన్నున్నా లేకపోయినా సోదరులారా, యేసు యొద్దకు వచ్చినప్పుడు ఎంతటి వారైనా తగ్గించుకుంటేనే ఆయన కనబడతాడు, తగ్గించుకుంటేనే ఆయన బయలుపరచబడతాడు, తగ్గించుకుంటేనే ఆయన ఏమై ఉన్నాడో అర్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆఫీసర్ తన అధికారం అడ్డొచ్చింది, దాన్ని పక్కన పెడతాకి ఇష్టపడతా ఉన్నాడు. అయితే ఎలా? భక్తిపరుడు. ఇంకా ఎలా అంటే అతను బోధకుడు, అతను ఒక స్థానంలో ఉన్నాడు. చెప్పాలంటే అతడు ఆ యెరూషలేము మందిరంలో లేక సునగోగు లాంటి మందిరములలో, ఆ సమాజ మందిరాలలో ఇతను చాలా ఎరిగినవాడు, పెద్దవాడు కూడా అన్నమాట. అంటే చాలా ఫేమస్ స్పీకర్, అందరూ ఎరిగినవాడు అన్నమాట. కాబట్టి అయ్యో నేను వెళ్తే నన్ను ఏమంటారు ప్రజలు అని. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈయనకి 60 సంవత్సరములు, యేసు ప్రభుకేమో 30 సంవత్సరములు. తనకి వయసు కొంచెం ఆలోచిస్తూ ఉన్నాడు. కాబట్టి పగలు వెళ్తే చూస్తారు అని రాత్రి వచ్చాడంటండి ఆయన. పగలు వెళ్తే చూస్తారు. అధికారి, బోధకుడు, పేరున్నవాడు, పెద్ద పాస్టరు, ఇవన్నీ పైగా నాకంటే చిన్న వయసుకి వెళ్ళబడైనా ఈ పగలెళ్తే నేను ఒక స్థానంలో ఉన్నాను అని రాత్రి సమయంలో వచ్చాడంటండి. బైబిల్ చెప్తుంది చూడు అక్కడ, చూడండి. అతడు రాత్రి యందు అని ఉంది 2వ వచనంలో. రాత్రి యందు ఎందుకు వచ్చాడు ఆయన? ఆఫీసర్ కాబట్టి. రాత్రి ఎందుకు వచ్చాడు ఆయన? భక్తిపరుడు మరియు బోధకుడు కాబట్టి. ఎందుకు వచ్చాడు రాత్రి అయినా? యేసు ప్రభు అనేటువంటి యవనస్తుల కన్నా 30 ఏళ్ళ ఆ యొక్క యవనస్తుల కన్నా ఈయన వృద్ధుడిగా ఉన్నాడు. కాబట్టి కొన్ని అడ్డొచ్చి అతనికి పగలొస్తే మరి బాగోదని, పగలొస్తే మరి దొరికేస్తానేమని అనుకుని రాత్రి వచ్చాడండి. ఏదైతేనే మొత్తం మీద అతను తన స్థానం దిగొచ్చి యేసు ప్రభు ఉన్న చోటకు వచ్చి రాత్రి వేళ వచ్చి యేసు ప్రభుని మాట అడుగుతున్నాడు. ఇవాళ అంటున్నాడు ఆయన, బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదుము. అంటే నీవు దేవుని యొద్ద నుంచి వచ్చిన వాడువు అని అతను ఒప్పుకున్నాడండి. కానీ అతనితో ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకీయులు, గొప్ప నాయకులు, మత నాయకులు ఆయన మాత్రం యేసుక్రీస్తుని మాత్రము గొప్ప బోధకుడు అని వారు ఒప్పుకోవడం లేదు. వింటున్నారా? అంత మాత్రం కాదు, ఇంకో మాట చెప్పాడైనా, దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేసిన సూచక్రియలు ఎవడునూ చేయలేడు. అంటే అర్థం ఏంటి? మేము ఆ సూచక్రియలు కలిగలేము, కానీ నువ్వు మాత్రం ఆ సూచక్రియలు కలిగి ఉన్నావు. కాబట్టి దేవుడికి తోడై ఉన్నాడు కాబట్టి సూచక్రియలు జరుగుతున్నాయి. అంటే ఒప్పుకున్నాడు లేదా? ఒప్పుకున్నాడండి. అంటే దేవుడు తోడై ఉన్నాడు అంటే సూచక్రియలు జరుగుతాయా? అవును, ఖచ్చితంగా జరుగుతాయి. సూచక్రియలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయి. మరి పాపులు పట్టబడతారు, రక్షించబడతారు. దేవుడు ఒక వ్యక్తికి అంటే ఆ వ్యక్తికి తోడై ఉంటే ఖచ్చితంగా దేవుడు ఆ వెనక్కుండి రుజువు చేస్తాడు. కాబట్టి దేవునికి తోడై ఉంటేనే తప్ప ఈ కార్యాలు ఎవరునూ చేయలేరని ఒప్పుకున్నాడు. 2 ఒప్పుకున్నాడు అతడు. మొదట ఏం ఒప్పుకున్నాడంటే, నీవు బోధకుడవనియు. ఆమేన్. అవునా? నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవనియు. సరే, ఎంత బాగా ఒప్పుకున్నాడో. ఎక్కడి నుంచి వచ్చావు నీవు? దేవుని యొద్ద నుండి, ఒక సంస్థ నుండి కాదు, ఒక శాఖ నుండి కాదు, ఒక గుంపు నుండి కాదట, దేవుని యొద్ద నుంచే నీవు వచ్చావని అతడు స్వయంగా నికోదేము అనే బోధకుడే ఒప్పుకుంటున్నాడండి. దేవుని యొద్ద నుంచి వచ్చిన బోధకుడు అనగా దేవుడు పంపినటువంటి బోధకుడు, దేవుడు పంపిన మనుష్యుడు. గాడ్ సెంట్ మ్యాన్. దేవుడు పంపిన మనుష్యుడై ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగాక. దేవుడు ఒక మనుషుని పంపిస్తే పరలోక సైన్యమే అతని అనుకుంటుందండి. దేవుడు ఒక వ్యక్తిని పిలిచి పంపిస్తే పరలోక సైన్యం అతనితో ఉండి అనుకోండి ఆయన పరిచర్యను రుజువు చేస్తుంది. ఎందుకంటే నికోదేము గుర్తించున్నాడు. ఎందుకంటే నికోదేముకి వాక్యాలు తెలుసు, లేఖనాలు తెలుసు. కాబట్టి దేవుడు నీకు తోడై ఉన్నాడని ఒప్పుకున్నాడు. నువ్వు దేవుని యొద్ద నుంచి వచ్చిన వాడిని ఒప్పుకున్నాడు. అంటే యేసుక్రీస్తుని బహిరంగముగా నువ్వు దేవుని యొద్ద నుంచి వచ్చావు, దేవునికి తోడై ఉన్నాడును అతడు కనుక బహిరంగంగా ఒప్పుకుంటే అతన్ని సంఘంలోంచి నెట్టేస్తారు. కాబట్టి రహస్యంగా వచ్చాడు,
ఏమన్నా వింటున్నారా? రహస్యంగా వచ్చి ఆయన అడుగుతున్నాడు అన్నమాట. ఈ కార్యాలను చెప్తున్నప్పుడు యేసు ప్రభు ఆయన అక్కడితో వదిలి పంపించలేదండి. ఆయనకి చెప్పవలసిన కొన్ని మాటలు చెప్తున్నాడండి. ఆయన ఏం చెప్తున్నాడో చూద్దాం ఈ రాత్రి. చూడండి 3వ వచనంలో చూస్తున్నాం. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. అంటే నికోదేము వచ్చి ఏమన్నాడు? దేవుని యొద్ద నుంచి వచ్చిన బోధకుడు అన్నాడు. రెండోది, దేవునికి తోడై ఉంటేనే తప్ప సూచకులు జరగవని ఒప్పుకున్నాడు. కానీ అతడు దీన్ని రహస్యంగా ఒప్పుకుంటున్నాడు. అంటే నికోదేము బహిరంగముగా ఆ సమాజ మందిరం ఎదుట, ఆ ప్రజల ఎదుట అతను బోధకుడు కాబట్టి చెప్తే ఏమవుతుందంటే అతన్ని ఆ సమాజ మందిరంలోంచి, లేక ఆ చర్చి నుండి, లేకపోతే ఆ యొక్క ఆ పరిచయం నుండి అతన్ని తొలగించేస్తారండి. కాబట్టి అతను వ్యక్తిగతంగా దేవుని యేసుప్రభుని కలుసుకొని ఒప్పుకునేది ఏంటంటే దేవునికి తోడే ఉన్నాడు, దేవుని ఎదురు నుంచి బోధకుడు నువ్వు అని చెప్పగానే యేసు ప్రభు ఆయనకు ఒక విషయం తెలియజేస్తున్నాడు. సరే కానీ నేను దేవుని వద్ద వచ్చినవాడిని అంటున్నావు, దేవుడు నాకు తోడే ఉంటే సూచికలు జరుగుతున్నాయని ఒప్పుకుంటున్నావు. అయితే నీకు ఒక విషయం చెప్పాలి. చర్చి వెళ్ళిపోవడం కాదండి, సంగతి వెళ్ళిపోవడం కాదండి, క్రైస్తులుగా మారిపోవడం కాదండి. అయితే విషయం ఏంటంటే ఇంకొక విషయం తెలుసుకోవాలి. అతడు కూడా సమాజ మందిరంలో ఉన్నాడు, అతడు కూడా ధర్మశాస్త్రం చదువుతున్నాడు, అతడు కూడా ఆ యొక్క యెరూషలేము మందిరంలో బోధకుడిగా ఉంటున్నాడు. కానీ అతనికి యేసు ప్రభు చెప్పిన ఒక మాట ఏంటో చూడండి. ఒకడు కొత్తగా జన్మిస్తే కానీ దేవుని రాజ్యములో, లేక దేవుని రాజ్యమును చూడలేడు అనే మాట చెప్పేసరికి అతనికి ఆ మొక్క అర్థం కాలేదండి. కొత్తగా జన్మించటం అనే మాట అర్థం కానుందని ఏమన్నట్టు చూస్తే తర్వాత వచ్చినప్పుడు చూడండి, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు, రెండో మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని అడిగాడండి. అంటే కొత్తగా జన్మించడం అనేది ఏంటో ఈ 60 సంవత్సరాల ఈ సేవకునికి, ఈ వృద్ధునికి అర్థం కాలేదు. మనం ఏం చేస్తామంటే చాలా పెద్ద వయసు కాబట్టి అన్నీ తెలిసిపోతాయి అనుకుంటాం, వృద్ధుడు కాబట్టి చాలా ఇరుగుడు అంటాం. వయసు పెద్దనంత మాత్రాన అన్నీ తెలుస్తాయి అనుకుంటాం, పొరపాటు. వయసు పెద్దది, వయసుని బట్టి ప్రత్యక్షత, వయసుని బట్టి బయలుపడరాదు. కానీ దేవుని కృపను బట్టి మాత్రమే ఆ గొప్ప బయలుపాటు గ్రహింపనేది వస్తుంది. దేవునికి స్తుతి కలుగాక. దేవుడు ఎత్తుని, లావుని, అందాన్ని, అనుకున్న బలాన్ని చూడు కానీ రంగుని చూడు, పై వేషం చూడు కానీ ఆయన దేవుడు అంతరము చూస్తాడు. కాబట్టి రాత్రి కాలంలో కూడొచ్చిన మా ప్రియమైన సోదరులారా, ఇక్కడ నికోదేముకి వేసిన ఆ ప్రశ్న నేను మీకు కూడా వేస్తాను ఈరోజు. ఏం వేస్తాడంటే కొత్తగా జన్మించుట అన్నాడండి. అందుకే దీనికి ఏం పెట్టాం? నీవు తప్పక తిరిగి జన్మించాలి. తిరిగి జన్మించే అనే దానికి ఒక 3 అర్థాలు చెప్తాను, పేరు వినండి. తిరిగి జన్మించడం దానికి కొన్ని అర్థాలు ఉన్నాయి. వింటున్నారా సోదరులారా? ఏంటి తిరిగి జన్మించడం అంటే? మొట్టమొదటి యోహాను సువార్త 3వ అధ్యాయము ఆ యొక్క 3వ వచనములో ఒకడు కొత్తగా జన్మిస్తే అనే కాడ చూడండి, కొత్తగా అనే కాడ సంఖ్య కనిపిస్తుంది మనకి. ఆ సంఖ్య కిందకి రండి అంటే 3 చూడండి, మొదటిది లేక పై నుండి అనే మాట చూస్తాం. క్రొత్తగానే కాడ ఒక సంఖ్య ఇవ్వబడిందా? కిందేమి రాయబడింది? పై నుండి అనగా కొత్తగా జన్మించడం అంటే అర్థం ఏమిటి? పై నుండి జన్మించుట. ఒకటి. రెండో మాట చూద్దాం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చదవండి పేర తోత్రగా. సోదరులు ఎవరైనా కొంచెం ముందుకు వచ్చి ఇక్కడ కూర్చుని వాక్యం చదవచ్చు. రండి, ఇప్పుడు ఇక్కడ కూర్చోండి, ఇక్కడ కూర్చొని చదవండి, ఇలా కూర్చొని చదవండి. మీరు ఎవరైనా తీస్తే చదవండి, పర్లేదు చదవండి, కూర్చోండి. కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇవిగో క్రొత్త వాయును. అంటే కొత్తగా జన్మించడం అంటే, తిరిగి జన్మించడం అంటే ఒకటి పైనుండి పుట్టుట అన్నాడండి. రెండోది ఏమన్నాడంటే క్రొత్తగా జన్మించడం అంటే పాతవి గతించెను, సమస్తము క్రొత్త వాయును అంటున్నాడండి. 3వ మాట చూద్దాం. 3వ మాట పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22-23 చదువుదాం.
22-23 మీరు క్షయబీజము నుండి గాక. చూడండి, మాట వినండి, జాగ్రత్తగా వినండి. ఉద్రేకాలు వద్దు కానీ జాగ్రత్తగా విందాం. పాయింట్ పైన దృష్టి పెట్టండి. అక్కడేం చెప్తున్నాడు పేతురు గారు? మీరు క్షయబీజము నుండి గాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక. చాలు. అంటే ఇక్కడ ఏమన్నాడంటే, ఇక్కడ పేతురు ఏం చెప్తున్నాడంటే క్షయ బీజము కాదు, ఆమేన్, క్షయ బీజము నుండి గాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా, అనగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. అంటే మూడో అర్థం ఏంటంటే, ఇక్కడ కొత్తగా జన్మించుట అర్థం ఏంటంటే దేవుని వాక్యం మూలముగా జన్మించుట. దేవుని వాక్యమే క్షయము కానిది, దేవుని వాక్యమే అక్షయ బీజము గలది. హల్లెలూయా. అంటే ఒక మనిషి భూమి మీద, నికోదేము ఉదాహరణ. నికోదేము భక్తి చేస్తున్నాడా? చేస్తున్నాడు. బోధకుడు ఉన్నాడా? ఉన్నాడు. అతడు భక్తి చేసేవాడు, బోధకుడు, మరియు వయసులో పెద్దవాడు, మరియు అధికారి ఉన్నాడు. అంటే దేవుని కలిగి ఉన్నాడంటే అవునండి, దేవుని కలిగి ఉన్నాడు. ఈరోజు నువ్వు నేను కూడా, మనందరం కూడా దేవుని కలిగి ఉన్నాం, ఒక సంఘం కలిగి ఉన్నాం, ఒక బోధన కలిగి ఉన్నాం. కానీ ఇక్కడ ఈ బోధకుడికే కొత్త జన్మ లేదు. అర్థమైంది పిల్లారా? ఈ బోధకుడికే కొత్త జన్మ లేదండి. చాలామంది కొత్తగా అంటే అర్థం ఏంటంటే, దాని అర్థం కొత్త బట్టలు వేసుకోవడం కాదు. కొత్తగా అంటే సోదరులారా, కొత్త బట్టలు వేసుకోవడం కాదు, కానీ కొత్తగా అంటే కొత్త సంవత్సరం కాదు, కానీ తిరిగి జన్మించడం అంటే, కొత్తగా జన్మించడం అంటే పైనుండి, అనగా పైనుండి వచ్చింది ఏంటి? దేవుని వాక్యము. అంటే దేవుని వాక్యము ద్వారా నువ్వు జన్మించాలి. ఒకటి, దేవుని వాక్యం మూలముగా జన్మించాలి. 2, మూడవది పాతవి గతించాలి, సమస్తము క్రొత్తవ్వాలి. నీ మాట, నీ నడక, నీ ప్రవర్తన, నీ విధానము, నీ సహవాసము అన్నీ కొత్తగా కనిపిస్తాయి. క్రీస్తుకి పూర్వము నీ మాటలు వేరు, క్రీస్తు నెరిగిన తర్వాత నీ మాటలు మారిపోతాయి. క్రీస్తు పూర్వము నీ సహవాసం వేరు, నీ స్నేహితులే వేరు, నీకున్నటువంటి ఆ కార్యాలన్నీ వేరు. కానీ ఎప్పుడైతే తిరిగి జన్మిస్తావో ఇక పాతవన్నీ గతిస్తాయి, కొత్తవన్నీ ఏర్పరచబడతాయి. కాగా క్రీస్తునందున వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయును. ఇప్పుడు కొత్తగా జన్మించడం అంటే 3 విషయాలు మనం చూస్తాం. 1, పైనుండి పుట్టుట. 2, చెప్పాలి మీరే, అసలు మీరు వింటున్నారా లేకపోతే బిర్యానీ వసతులు ఆగిపోతున్నారా? పెడతారులేండి, ముందు వాక్యమేనండి. దానికోసమే వస్తే కనుక నీ వాక్యమేనా, ఎందుకంటే నీ కళ్ళ ముందే కనిపిస్తాయి. అయితే నా సోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తుకి మొదటి ఇవ్వండి. ముందు ఒకడు క్షయ బీజం వల్ల పోడు, అక్షయ బీజం జన్మించుట. చూడండి, రొట్టె వల్ల కాదు కానీ మనుషుడు దేవుని నోట నుంచి ప్రతి మాట వల్ల జీవించును అని రాయబడింది. ఎప్పుడు మనం తింటాం కాబట్టి కొద్దిగా ఆలస్యమైన కొద్దిగా దేవుని వాక్యం తిందాం. ఏమంటారు? దేవుని వాక్యం కూడా ఆహారమై ఉన్నది. దేవుని నామమున మహిమ కలుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి ఏం చెప్తున్నాను ఇక్కడ, నీవు తప్పక తిరిగి జన్మించాలి అని చెప్తున్నాను ఇక్కడ నేను. ఈ మాట ప్రభువైన యేసుక్రీస్తు ఎవరితో చెప్తున్నాడు? బోధకుడు, భక్తిపరుడు మరియు అధికారి అయినటువంటి నికోదేముతో చెప్తున్నాడు. హల్లెలూయా. అంటే ఆ స్థానంలో ఉన్నప్పటికీ నికోదేము ఖచ్చితంగా తిరిగి జన్మించాలంటారా? అవునండి. అయితే తిరిగి జన్మించాలంటే ఏమనంటే, మా అమ్మ ఎక్కడా అని అడిగాడంటే, మళ్ళీ జన్మించడానికి ఎలా వస్తాడు? నేను ముసలిలోనే మళ్ళీ తిరిగి ఎలా వస్తానంటే, అతను ఒప్పుకున్నాడు నేను ముసలోనని. అంటే చాలా పెద్ద వయసు గలవాడని అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి కొత్తగా జన్మించడం అంటే వాక్యం చెప్పుతుండగా నీ హృదయములో ఏదో నూతన కార్యం జరిగిద్ది. వాక్యం చెప్తుండగా పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చి నీ పాత జీవితం అంతా నీకు ముందు తీసుకొస్తూ ఉంటాడు. వాక్యం చెప్తుండగా ఆ వాక్యం నిన్ను హృదయాన్ని కోస్తూ ఉంటుంది, హృదయంలో పొడుస్తూ ఉంటుంది. అప్పుడు నువ్వు హృదయం పగిలి దేవుని వద్దకు వచ్చి నేను దేవ పాపిని అని ఒప్పింపజేస్తుంది పరిశుద్ధాత్మ. అది కొత్తగా జన్మించడం అంటే. కలిగి ఉన్నాను, నాకంటూ ఒక సంఘం ఉన్నది, అప్పుడప్పుడు పండగకి వెళ్తాను,
అప్పుడప్పుడు గుర్తుంటే వెళ్తాను, కానీ మాత్రం నేను వెళ్ళి వెళ్ళకపోయినా కానీ మళ్ళీ అంటారు కొంతమంది, వెళ్ళకపోయినా కానీ నేను ఆ సంఘ సభ్యుడిని. వెళ్ళకపోయినా ఎవరు? సంఘ సభ్యుడిని. అంటే ఏంటి అర్థం? అక్కడ సంఘానికి చెందుంటే సరిపోద్ది, పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటారు. నెవర్. సంఘానికి చెందినంత మాత్రాన పరలోకంలో చేరవు. చేరటం వల్ల కొంచెం అసలు పరలోకమే చూడవు. ప్రభు చెప్పినవాడు చూడండి, ఆయన కొత్తగా జన్మిస్తేనే కానీ, ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యమును చూడలేడు. కెనాట్ సీ. చూడలేడు. ఎందుకంటే అతను చూడాలంటే, పరలోక రాజ్యము చూడాలంటే అతడు ఖచ్చితంగా చర్చ్కు వెళ్తే కనబడదండి. అది ఏదో నామకార్థంగా ఉంటే, ఏదో మొక్కుబడికి ఉంటే కానే కాదు, కానీ ఏదో కొత్త బట్టలు వేసుకుంటే కానే కాదు, కానీ ఫలానా సంఘం చెందున్నాను అని కాదే కాదు, కానీ నేను కూడా క్రైస్తవురాలనే, నేను కూడా క్రైస్తవునే అనంత మాత్రాన చెల్లదు. కానీ ప్రతి వ్యక్తి యు మస్ట్ బోర్న్ అగైన్, అంటే నువ్వు తప్పకుండా తిరిగి జన్మించవలసిందే. దేవునికి స్తుతి కలుగాక. ఈ కాలంలో మనం చూస్తున్న మాట చూసినట్లయితే నికోదేముకి ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నీవు తప్పగా తిరిగి జన్మించాలి. దేవునికి స్తుతి కలుగాక. అతనికి అర్థం కాలేదండి అసలే. అతనికి అర్థం కాలేదు. ఈ రాత్రి మీకు అర్థమైందా? అంటే నికోదేముకి అర్థం కాలేదంటే మనకు అర్థమైపోయిందా? ఎంతమందికి అర్థమైంది కొత్తగా జన్మించడం అంటే? చెప్పండి, ఎంతమంది మీరు వాక్యానుసారంగా జన్మించారు? మీరు ఎంతమంది వాక్యానికి పుట్టారు? అంటే వాక్యాన్ని పుట్టమంటే ఏంటి అయ్యగారు? వాక్యం చెప్తుండగా నీతో దేవుడు మాట్లాడతాడు. వాక్యం చెప్తుండగా అది హృదయానికి వస్తుంది. వాక్యం చెప్తుండగా పరిశుద్ధాత్ముడు నీ పాపమును, నీ కార్యాలని, నీ దోషాలన్నీ చూపించి అక్కడే ఒప్పింపచేస్తాడు. వాక్యాన్ని జన్మిస్తేనే కొత్త జన్మ, పాతవి గతిస్తేనే కొత్త జన్మ. దేవుని వాక్యములు జన్మిస్తేనే నువ్వు దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెవి. కాబట్టి క్రైస్తవుడికి మొట్టమొదట ఉండవలసింది ఏం తెలుసండి? కొత్త జన్మ. అంటే కొత్త జన్మ అంటే పాత జన్మ ఉందంటారా? అవునండి. ఇప్పుడు మన తల్లిదండ్రులకి మనం పుట్టం చూడండి, ఇది శరీర సంబంధమైన జన్మ. ఇది మనిషి ఇచ్చ వల్ల జరిగే జన్మ, ఒక ఉద్రేకం వల్ల జరిగే జన్మ. మనమే కాదు, భూమి మీద ప్రతి వ్యక్తి కూడా ఈ శరీర సంబంధమైన జన్మలో ఉన్నారు. శరీర సంబంధమైన జన్మ శరీర సంబంధమైందే. దానివల్ల ఎవరికి పరలోకం దొరకదు. వారు జన్మిస్తారు, జీవిస్తారు, చనిపోతారు. కానీ ఈ శరీరంలో ఉన్నప్పుడట మరలా జన్మించాలంటే అండి. ఎందుకు మరలా జన్మించాలి? శరీర సంబంధంగా మనము మన తండ్రికి పుట్టి ఉన్నాము, శరీర సంబంధం మన తల్లికి పుట్టి ఉన్నాము. అది శరీర సంబంధమైన జన్మ. చూడండి, కింద వచనంలో 5వ వచనం రాయబడింది. యోహాను సువార్త 3:5 వచనం గమనించండి. యేసు ఇట్లా, నేను ఒక్కడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మిస్తే కానీ, ఏమంటున్నాడండి యేసు ప్రభువు ఇక్కడ? ఒకడంట నీటి మూలంగా జన్మించాలట. అంత మాత్రమే కాదు, ఇంకా చెప్పాడు ఆత్మ మూలంగా జన్మించాలట. ఆ తర్వాత కింద వచ్చిన చూడండి, 6వ వచనం అనుకుంటా, ఏమన్నాడంటే అక్కడ ఏంటండి? శరీర మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మలో జన్మించినది ఆత్మనై ఉన్నదని. ఇక్కడ మనమందరము చెప్పాలంటే ప్రతి మనిషి శరీర సంబంధంగా జన్మించాడు. శరీర సంబంధం జన్మించిన ఆ వ్యక్తి పుట్టుకతోనే పాపంలో ఉన్నాడు. స్త్రీ అయినా పురుషుడైనా ఏ భేదం లేదు, అందరూ పాపము చేశారు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను పాపినని దావీదు ఒప్పుకున్నాడు. కాబట్టి జన్మతో సహా మనిషి పాపి. కాబట్టి శరీర సంబంధమైన ఆ జన్మలో పాపం ఉంది కాబట్టి, శరీర సంబంధం జన్మలో లోపం ఉంది కాబట్టి, ఇప్పుడు ప్రభు వచ్చి ఏంటంటే కొత్తగా జన్మించు అని మాట ఉపయోగించాడండి. కొత్తగా జన్మించడం అంటే దేవుని వాక్యానికి జన్మించడం. అంటే వాక్యం విన్నావు, యేసుక్రీస్తు దేవుడై ఉన్నాడు అనే వాక్యం విన్నావు, అప్పుడు విగ్రహాలు విడిచిపెట్టి యేసు ప్రభుని అమరిస్తావు. యేసుక్రీస్తు నా గొర్రెలు మీరు నా మాట వింటారు, అలా విన్నవారికి పరలోకం ఇస్తారని చెప్పిన మాట నువ్వు దాన్ని వింటావు. నువ్వు గొర్రెగా మారిపోతావు, అనగా మంచి విశ్వాసగా మారిపోతావు. యేసు ప్రభు చెప్పేటువంటి ఆ మాట, నీ పొరుగువాడిని ఏది ఆశించొద్దు అన్నప్పుడు నువ్వు అలా చెయ్యు. అది వాక్యానికి పుట్టడం అంటే.
వినటం కాదండి, వాక్యానికి పుట్టడం అండి. వాక్యం అందరూ వింటారు, కానీ వాక్యానికి పుట్టేవారు కొందరే ఉంటారు. నా ప్రియ సోదరులారా, ఇక్కడ మనం చూస్తే నీవు తప్పగా తిరిగి జన్మించాలంటే మొట్టమొదట మనుష్యుడు శరీర సంబంధంగా జన్మించాడు. ఆ శరీర సంబంధ జన్మ అర్థమైందండి, శరీర సంబంధమైందే. దాంట్లో ఉన్నంత వరకు మనిషికి పరలోకమే లేదు, పాపక్షమాపణ లేదు. అయితే ఆ పాప శరీరం ఉన్నప్పుడే అతను గుర్తించాలి, ప్రభువైన యేసుక్రీస్తు అనే గొప్ప దేవుడు ఈ భూమి మీదకి నా పాపముల కొరకు, నా దోషముల కొరకు దేవుడు గుర్రిపిల్లగా వచ్చి నా పాపములను ఆయన బహుదూరంగా మోసుకుపోయి సిలువ మ్రాను పైన నా పాపములు క్షమించాడు ఆయనని ఒప్పుకుని పాప విడిచిపెట్టి మారు మనసు పొందుట కొత్త జన్మై ఉన్నది. ఆ మొదటి మెట్లను ఎక్కాలి. ఆ మొదటి మెట్టు నీకు జరగకపోతే మా అమ్మ క్రైస్తవురాలు, మా నాన్న క్రైస్తవుడు, మా కుటుంబం అంతా పుట్టు క్రైస్తవులు అని చెప్పినంత మాత్రాన నీకు కొత్త జన్మ వచ్చినట్టు కాదు. ఇది వ్యక్తిగతంగా దేవుడు నీతో మాట్లాడినప్పుడు జరిగే ఒక అంతర్యములో జరిగే కార్యం అన్నమాట. అంటే ఉదాహరణకి ఒక వ్యక్తి వాక్యం వింటున్నాడు. ఆ రాత్రి దేవుని సేవకు నిలబడి వాక్యం చెబుతూ ఉన్నాడు. ఆ వాక్యం వేసేసరికి ఆ వ్యక్తి ఏమనుకున్నాడంటే, ఖచ్చితంగా దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు, నా పాపములను ఎత్తు చూపించాడు, కాబట్టి దేవుని స్వరమిని ఆ వ్యక్తి అక్కడే మోకరించి తన పాపాలు ఒప్పుకుని యేసు ప్రభుని తన రక్షకుడుగా, ప్రభువుగా అంగీకరించాడు. అది కొత్తగా జన్మించుట, అది మారు మనసు పొందుట. దేవునికి స్తోత్రం కలుగాక. కొత్తగా జన్మించడం అంటే సోదరులారా, పాతవన్నీ మర్చిపోవాలండి. పాతవి గతించను అన్నాడండి. ఈరోజు క్రైస్తవులుగా ఉన్నవాళ్ళు ఏమండి, క్రీస్తు పూర్వం బూతులాడేవాళ్ళు ఇప్పుడు బూతులాడేస్తున్నారండి. ఇంకా తేడా ఉంది, కొత్తగా జన్మించలేదు. క్రీస్తు పూర్వం అందరితో గయ్యాలిగా గొడవ పెట్టుకుని రాష్ట్రంపాలు పెట్టి వేసి గొడవ చేసి ఒక భయంకరంగా విచ్చలవిడిగా ఉండేవాడివి. ఇప్పుడు అలాగే ఉన్నామనుకో, కొత్తగా జన్మించలేదు. చర్చికి వెళ్ళక ముందు చుట్టా బిడి సిగరెట్ కాలుతూ, అప్పుడప్పుడు మందు తాగుతూ, అప్పుడప్పుడు అంటే రోజు తాగుతూ, కొందరు అప్పుడప్పుడు కొందరు రోజును, ఇలా భూ సంబంధమైన పాప కార్యాలు విడిచిపెట్టకుండానే అలాగే సమాజానికి వెళ్తూ, చర్చికి వెళ్తూ వచ్చేస్తూ నేను క్రైస్తవుని అనుకున్న చూడు, నీ భ్రమ. నువ్వు పాపంలోనే ఉన్నావు, నువ్వు ఇంకా చీకటిలోనే ఉన్నావు, నువ్వు ఇంకా సాతానిక బంధకాల్లోనే ఉన్నావు. నువ్వు దాని నుంచి బయటికి రావాలి. నువ్వు ఇంకా ఐగుప్తులోనే ఉన్నావు. ఐగుప్తులో ఉన్నటువంటి ఆ ప్రజలను ఒక ఫరో వెళ్తున్నట్టుగానే ఈరోజు సాతానుడు నిన్ను భయంకరంగా లోకంలో పెట్టి వెళ్తా ఉన్నాడు. కాబట్టి నువ్వు దాని నుంచి బయటికి రావాలి. దాని నుంచి బయటికి రావాలంటే నువ్వు వాక్యము ద్వారా బయటికి రావాలి. వాక్యము ద్వారా నువ్వు బయటకు వచ్చి యేసు ప్రభుని రక్షకుడిగా ప్రభు స్వీకరించి నేను కొత్తగా జన్మించానని నీ జీవితాన్ని చూపించాలి. అంటే ఒకప్పుడు ప్రభుని ఎరక్క ముందు క్రైస్తవుడు కానప్పుడు సినిమా చూసేవాడివి. ఇప్పుడు క్రీస్తు ఎరిగిన తర్వాత, కొత్తగా జన్మించిన తర్వాత ఇక నీకు సినిమా చూడాలనిపించదు. ఇక అమ్మా సిస్టర్ గారు, బ్రదర్ అంటున్నారండి, సినిమాలు చూడాలనిపించదండి. ఇప్పుడు సినిమాలు కాదుగా, సీరియల్ అసలు వచ్చిపెట్టలేవు. నువ్వు సీరియల్ కోసం అన్ని పనులకు చేసుకుని 7 అయ్యేసరికి కూర్చుంటావు. ఏంటి, లోపల ఒక కోరిక ఉంది, చచ్చిపోలేదు కా లోపల కోరిక, ఇంకా ఆశ ఉంది. టీవీల దగ్గర కూర్చొని సినిమాలు చూస్తూ, బూతులాడుతూ, సిగరెట్లు కాలుతూ, వ్యభిచరిస్తూ, మందు చేస్తూ, భూ సంబంధంగా మునుపు ఎలాగున్నావో ఇప్పుడు ఎలాగున్నావంటే నీకు ఖచ్చితంగా తిరిగి జన్మించలేదు నువ్వు. అందుకే ఈ రాత్రి చెప్తున్న దేవుడు, నువ్వు తిరిగి జన్మించాలి. యు మస్ట్ బి బోర్న్ అగైన్. నువ్వు తప్పకుండా తిరిగి జన్మించాలి. తిరిగి జన్మించకపోతే ఏంటి అంటే, ప్రభువే చెప్పాడు, ఒకడు కొత్తగా జన్మిస్తే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని యేసు ప్రభు చెప్పాడు. యేసు ప్రభు మాట భూమి ఆకాశం గతించిపోయినను గతించదు. ఆయన మాటలో సత్యం ఉన్నది. మారు మనసును పొందకపోతే నువ్వు ఆయన రాజ్యము చూడలేవు. ఆ రాజ్యం చూడకపోతే, ఆ రాజ్యంలో ప్రవేశించకపోతే మరి ఎక్కడికి వెళ్తావు? నువ్వు చనిపోయి నశించి నరకానికి వెళ్ళి అగ్నిగుండంలో కాలుతా ఉంటావు. తరతరములు అక్కడ నిత్యము కాలుతా ఉంటావు. ఒక ధనవంతుడు చనిపోయి పాతాళంలో వేయబడ్డాడు.
పాతాళములో అరిచాడట. అమ్మ లేదు, నాన్న లేదు, తండ్రి లేడు, తెలిసిన వారు లేరు, ఎరిగిన వారు లేరు. ఆ పాతాళములో తన స్నేహితులు లేరు, తన బంధువు లేరు, తన భార్య, తన యొక్క కుటుంబస్తులు, సభ్యులు, ఆఖరి తన పాస్టర్ గారు కూడా అక్కడ లేడు. ఎందుకంటే అందరూ పరలోకం పోయారు, ఈయన మాత్రం పాతాళం పోయాడు. అంటే పరదేశం పోయారు వాళ్ళు, ఇతను పాతాళం పోయాడు. కానీ భూమి మీద అతడు చాలా, బైబిల్ చెబుతుంది, చాలా సుఖవంతమైన జీవితం జీవించాడట. కానీ వాడి ముందే, ఆ ధనవంతుని ముందే ఒక పేద లాజరు ఆ రొట్టెలు పడుతున్నప్పుడు తింటూ నమ్మకముగా ప్రభు కోసం జీవించాడు. అతని కురుపులు వచ్చి కుక్కలు లాగుతుండేవి, అతనికి స్వస్థత లేదు, అయినా కానీ దేవుని గట్టిగా పట్టుకుని ఉన్నాడు. ఆ యొక్క లాజరు చనిపోయిన తర్వాత ఆ పేద లాజరు పరదేశంలో అబ్రాహామురమున ఉన్నాడని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి మరి నీ స్థానం ఏది? ఈ రాత్రే నువ్వు చనిపోతే, లేక ఈ రాత్రే ప్రభు వస్తే, నేను చర్చికి వెళ్తున్నాను, నేను కొత్త బళ్ళు వేసుకున్నాను, నేను బాప్తిస్మం పొందున్నాను, నేను ఒక సంఘానికి వెళ్తున్నాను, నేను ఇలా ఉన్నాను, అలా ఉన్నాను, నా కుటుంబస్తులు క్రైస్తవులు, నేనే కూడా పుట్టు క్రైస్తవుల్ని, క్రైస్తవుని అనుకుంటే నీవు మోసపోయావు సోదరి సోదరుడా. నువ్వు ప్రేమలో ఉన్నావు సోదరి సోదరుడా. ఎందుకంటే ఒక భయంకర ముసుగులో నువ్వు ఉన్నావు. ఎందుకంటే దేవుని యొక్క వాక్య వెలుగులో బైబిల్ చెప్తుంది, నువ్వు తప్పకుండా తిరిగి జన్మించాలి. ఎందుకంటే నికోదేమే ఖచ్చితంగా తిరిగి జన్మించవలసిన వాడైతే ఇక నువ్వెంత, నేనంతా, మనమెంత ఆలోచిస్తున్న పేర. కాబట్టి తిరిగి జన్మించడం అంటే పాతవని గతించాలి. ఆ అలవాటులు, ఆ పొరపాటులు, ఆ కార్యాలు, ఆ పద్ధతులు పాత కాలములో కొత్తగా జన్మించగా నువ్వు ఎలాగున్నావో ఇప్పుడు అలాగే ఉన్నావంటే నీకు కొత్తగా జన్మ లేదనమాట. అందుకే బైబిల్ చెప్తుంది, నువ్వు మొదటి జన్మలో లోపాలు, తప్పులు, పాపాలు ఉన్నాయి కాబట్టి అలా చనిపోయే నరకానికి వెళ్ళేదానికన్నా ఇప్పుడే చనిపోక మునిపే ఈ శరీరంలో ఉండగానే యేసుక్రీస్తుని ప్రభుగా రక్షణగా స్వీకరించి మారు మనసు పొంది అనగా కొత్తగా జన్మించవలెను. తిరిగి జన్మించినట్లయితే, తిరిగి జన్మిస్తే నీవు నూతన సృష్టిగా మారతావట, క్రీస్తులో నూతన సృష్టి అవుతావట. తిరిగి జన్మిస్తే ఈ ప్రపంచంలో నుండి నువ్వు తీయబడతావట. తిరిగి జన్మించిన వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ లోకంలో నుండి, ఈలో భయంకర శాపములో నుండి, ఈ పాపంలో నుండి, ఈ మురుకులో నుండి వేరు చేయబడతావు తిరిగి జన్మిస్తే. దేవునికి స్తుతి కలుగాక. దేవుడి లోకములో తిరిగి జన్మించిన వారిని కలిగి ఉన్నాడట అండి. దేవునికి లోకములో కొంతమంది తిరిగి జన్మించిన వారు ఉన్నారట. హల్లెలూయా, దేవుని నామమున మహిమ కలుగాక. ఒకడు కొత్తగా జన్మించిన ఎడల వాడెన్నడూ దేవుని రాజ్యమును ప్రవేశించలేడని, కనీసం చూడలేడని చెప్తా ఉన్నాడు ఈ కాలంలో ప్రవక్త ద్వారా. అంటే కొత్తగా జన్మించకపోతే దేవుని రాజ్యం చూడలేవు, రెండోది దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేవు. ఇప్పుడు దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలి? కొత్తగా జన్మించాలి. కొత్తగా జన్మించిన అర్థం ఏంటి? నీ పాత అలవాట్లు, పాత కార్యాలు, ఆ పాప కార్యాలన్నీ కూడా ఈ రాత్రి వాటిని సమాధి చేయాలి. లేని యెడల నువ్వు అలాగే ఉంటే ప్రభు వస్తే, ఎందుకంటే ఆయన రాకడో నీ పోకడో ఖచ్చితంగా జరిగిద్ది, ఏదో ఒకటి జరుగుతుంది. ఆ సమయం ఆసన్నమైంది. ఎందుకంటే చుట్టూ పరిస్థితులు మారిపోయినాయి. ఎందుకంటే ఈరోజు భూమి మీదకి తెగుళ్ళు ఉన్నాయి, వ్యాధులు ఉన్నాయి, భూకంపాలు ఉన్నాయి, సునామీలు ఉన్నాయి, రాజ్యం మీద రాజ్యాలు ఉన్నాయి. ప్రపంచమంతా అల్లకొల్లలే సమయం ఆసనమైంది. ఎందుకంటే ప్రపంచమంతా మరి భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి. మహాశ్రమ రాకముందే నీ ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఆ దినము గురించి, ఆ గడి గురించి ఎవరికి తెలియదు, తండ్రికి తప్ప. ఆయన దొంగ వలె రావచ్చు, ఏ జామున వస్తుందో తెలియదు. కాబట్టి నువ్వు సిద్ధపడాలంటే నువ్వు ఖచ్చితంగా తిరిగి జన్మించాలి. తిరిగి జన్మించినప్పుడు బూతులాడవు, తిరిగి జన్మించినప్పుడు పాపము చేయవు, తిరిగి జన్మించినప్పుడు మందు తాగవు, తిరిగి జన్మించినప్పుడు చుట్లు బీడి సిగరెట్ కాల్చవు, తిరిగి జన్మించినప్పుడు అబద్ధాలాడవు, తిరిగి జన్మించినప్పుడు మోసము చేయవు. తిరిగి జన్మించినప్పుడు ఒక చిన్న బిడ్డ వల్లే మార్పు చెందుతావు నువ్వు. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఈ మాట ప్రభు చెప్తున్నాడు. దేవుని నామమున మహిమ కలుగాక. చూడండి 3వ వచనం, 2వ వచనం. ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లనెను. ఒక యేసు ప్రభువరట అంతమంది ఉండగా ఒక చిన్న బిడ్డను తీసుకున్నాడు, వాళ్ళందరి ముందు చిన్న బిడ్డ నిలబెట్టాడు. నిలబెట్టి ఇలా అంటున్నాడు,
ఏమంటున్నాడు? 2వ వచనంలో మీరు, 3వ వచనం, మీరు మార్పు నొంది బిడల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో, మళ్ళీ అదే మాట చెప్తున్నాడండి ఆయన. ఇందాకేం చెప్పాడు? కొత్తగా జన్మిస్తే కానీ పరలోక రాజ్యం చూడలేవు, లేక ప్రవేశించలేమని చెప్పాడు. ఇక్కడేమంటున్నాడు? ఒక చంటి బిడ్డ వల్లే నువ్వు మారకపోతే, అంటే చంటి బిడ్డ అంటే అర్థం ఏంటి? లాలీపాప్ తింటుమా, బొమ్మలతో ఆడుకుంటుమా? కాదే. ఏమని ఉన్నారండి? ఏమి ఉన్నారండి అంటే అసలు మీరు ఉన్నారండి? అసలు ఇక్కడ ఇంటికి వెళ్ళిపోయారా అంటే బాడీ ప్రెజెంట్ మైండ్ అంటారులేండి. అంటే ఇక్కడే బాడీ ఉంటుంది, నీ ఆత్మకు తిరిగి వస్తూ ఉంటుంది. సో ఇక్కడే ఉన్నారా? ఉన్నారా? అటెన్షన్ ప్లీజ్. ఉన్నారు ఉన్నారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఉంటే సరిపోయిందా? వింటున్నారా? వినాలి మరి. కొందరు ప్రసంగాలు జోలపట్ల ఉంటాయండి. రాగా నిద్రపోవటం మొదలెడతారండి. ఇంట్లో నిద్రపోయే, ఎదురు నిద్రపోయే, బిల్డింగ్ నిద్రపోయే, బిల్డింగ్ నిద్రపోయే, గిబ్బిళ్ళు నిద్రపోయే, కోటలు నిద్రపోయే, ప్రయాణంలో నిద్రపోయే, ఇంకా ఎప్పుడు నిద్రపోయే, ఇంకెప్పుడు వెలుగుంటావు నీ జీవితంలో? అంటే దెయ్యం అంతగా బలంగా పనిచేస్తుంది కాబట్టి నీకు 10 రోజులు ఉపవాసం పెట్టాలి నేను ఖచ్చితంగా. అంత దురాత్మ అలా పనిచేస్తున్న సంగతి కూడా నీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు దేవుని యొక్క మాటలు, వాక్యాన్ని ఎంతగా తోసేస్తుందంటే ఆత్మ నీలో ఉండి వినకుండా చేస్తుందని అర్థం అండి. అది చాలా ఘోరమైన అంధకారమండి. దాంట్లోంచి రాత్రి బయటికి రాకపోతే నశించి నరకని వెళ్తావు నా సోదరుడా. ఇది హెచ్చరిక మాత్రమే, శాపం కాదు, కానీ గొప్ప హెచ్చరిక మాత్రమే. దేవుడు హెచ్చరించకుండా ఏ మనిషిని శిక్షించలేడు. హెచ్చరిక చేయకుండా దేవుడు శిక్షించలేడండి. 9వ దినాలు దేవుడు ప్రకటించిన తర్వాత ఆ తర్వాత దేవుడు విననందున జలప్రళయం చేత, ఆ నీళ్ళ చేత వారందరూ కూడా నశింపజేశాడండి. ఆయన దేవుడు చాలా న్యాయవంతుడండి. ఆయన ఏదైనా ముందే చెప్తాడు, తెలియజేస్తాడు. ఇది కుడి చెయ్యా, ఇది ఎడమ చెయ్యని ముందు చెప్తాడు. దాని ప్రకారం చెయ్యకపోతే తీర్పులోకి వస్తావు నా సోదరుడా. క్రైస్తత్వం అంటే ఆటలు కాదు, క్రైస్తత్వం అంటే పాటలు కాదు, క్రైస్తత్వం అంటే ఒక సంఘ సభ్యురాల్ని అనుకుంటూ కాదు, కానీ నిజమైన నీ జీవితం మార్పు చెందిందా? ఇదిగో ఆయన ఆ బిడ్డ, చిన్న బిడ్డలో పెట్టి అంటున్నాడు, ఈ చిన్న బిడ్డ వల్లే మార్పు చెందకపోతే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు అన్నాడండి. చిన్నపిల్ల అంటే అర్థం ఏంటి? చిన్నపిల్లలు ఎలా ఉంటారంటే అప్పుడే వారు కొట్టుకున్నా వాడు ఏమంటాడంటే మా నాన్నతో చెప్తా అంటాడండి. ఆ తర్వాత ఆ నాన్న లడ్డు పట్టగానే ఈడే పట్టుకొని చెప్తాడండి. అలా కలిసిపోతారండి వాళ్ళు. అప్పుడే కొట్టుకుని అప్పుడే మర్చిపోతారు. కానీ పెద్దోళ్ళని మాత్రం మర్చిపోరండి. సంవత్సరాల దాకా గుర్తుపెట్టుకుంటారు. బిన్ లాడెన్ లాగా. ఆయన ఎవరు? ఉన్నాళ్ళు ఒకడు చచ్చిపోయి లేడు. ఇప్పుడు పగబెట్టిన ఒక తోసిపోయిన అంటాడు. ఏమండి, అమెరికా ట్రేడ్ సెంటర్ కొట్టడానికి 10 సంవత్సరములు ఎదురు చూశాడంట మహానుభావుడు. పగ, కసి. ఈరోజు ఎదిగిన వాళ్ళు కక్షలు, భేదాలు ఉన్నాయి, పాపాలు ఉన్నాయి, దోషాలు ఉన్నాయి, మనసులో పెట్టుకుంటాలు ఉన్నాయి, సాధించడాలు ఉన్నాయి, టైం వచ్చినప్పుడు వాదించడాలు ఉన్నాయి. ఆ తర్వాత వాటిని బట్టి ప్రజలు లోపల కలుషితమైన హృదయముతోనూ కుళ్ళిపోయిన హృదయముతో ఉన్నారు ప్రియారా. కానీ చిన్నపిల్లట మనసులో ఏం పెట్టుకోరండి. యేసుప్రభు చిన్నపిల్లడు అంటే అక్కడ అర్థం ఏంటి? కొందరంటారు ఆయన చాలా చిన్నపిల్లడండి, కాళ్ళు తడుకుంటాడండి, లాలిపప్పు తింటాడండి, చిన్నపిల్లతో కలిసిపోతాడండి అన్నంత మాత్రాన అది చిన్నపిల్లడు అయిపోడు. స్వభావములో మారాలి, క్రియల్లో కాదు, చేష్టల్లో కాదు, స్వభావంలో రావాలంటండి. స్వభావం వేరు, చేష్టలు వేరండి. చేష్టలు పిల్ల చేష్ట చేస్తారు చూడండి, అలా పిల్లకాయలు కాదండి, వాళ్ళు ఏమని పెద్దోళ్ళే. కానీ స్వభావం అనేది పిల్లల స్వభావం రావాలి. అంటే పిల్లలు పగబెట్టుకోరు, కసి పెట్టుకోరు, భేదం పెట్టుకోరు. నా ప్రియ సోదరులారా, ఇంచుమించుగా వారు వెంటనే మర్చిపోతారు, మళ్ళీ కలిసిపోతారు. అంటే అలా మార్పు చెందాలి అంటున్నాడు ఆయన. అలా మార్పు చెందిన వారే ఎక్కడుంటారండి? ఇక్కడ ఉంటావు ఎలాగాను. ఈ లోకం శాశ్వతమైనది కాదు. నీకు ఎన్ని సంపాదన ఉన్నా, ఎంత పేరున్నా, ఎంత డబ్బున్నా, ఎంత పలుకబడి ఉన్నా, ఎంత బలమున్నా, ఈ భూమి మీద ప్రతి శరీరుడు ఒక దినమున ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిందే. ఈ లోకం శాశ్వతమైనది కాదు.
ఇది అశాశ్వతమైనది. అశాశ్వతమైన దానికోసము శాశ్వత రాజ్యాన్ని పోగొట్టుకోవద్దు సోదరుడా. సువర్ణ అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. కాబట్టి రాత్రి కాలంలో తెలియజేస్తున్నాను, కొత్తగా జన్మించుట దేవునికి స్తుతి కలుగాక. నీవు తిరిగి జన్మించవలసిందే, వేరే దారి లేదండి. ఆమేన్. దేవుని నామమున మహిమ కలుగాక. తిరిగి జన్మించుట అన్నాడు, అదే నూతన జీవితం. దాని యొక్క ఊహలు నూతనమైనవి అంటున్నాడు. తిరిగి జన్మించినప్పట ఊహలు కూడా మారిపోతాయంటండి. చూపులు మారిపోతాయి, ఊహలు మారిపోతాయి, మాటలు మారిపోతాయి, చూపులు మారిపోతాయి, తర్వాత నడకలు మారిపోతాయి, తర్వాత స్వభావం మారుతుంది. టోటల్గా మనిషిలో ఒక మార్పు అనేది కనిపిస్తుంది. అలా లేని ఎడల నువ్వు అలాగే జీవిస్తే నశించి నరకానికి వెళ్తావు సోదరుడా. నరకమున ధనవంతుడు చేతుల పైకెత్తి కళ్ళు తెరిచి నిదానం చూస్తుంటే పరదేశంలో ఎవరు కనిపించారు? లాజరు కనిపించాడట. అక్కడ యాతనకరమైన స్థలం అంటండి. ఆ అడ్రస్ ప్రభు యేసుక్రీస్తు ముందే చెప్పేసి ఉపమాన రీతిగా, మనం వెళ్ళకముందే అడ్రస్ అది ఏంటి తెలుసా అండి? ఒకడు నశించి నరకానికి వెళ్తే ఆ ధనవంతుడు అక్కడ అంటున్నాడు, అయ్యా నాకు 5 ఉన్నారు, నా సహోదరికి రాకూడదు అని రిక్వెస్ట్ చేస్తున్నాడు అక్కడ. అంటే అప్పుడు అన్నాడు ఆయన, ఇక్కడ వరకు అక్కడ రారు, అక్కడ వెళ్ళరు, ఎందుకంటే ఇక నీ కాలం చెల్లిపోయింది అన్నాడు. ఒక్కసారి భూమి మీద కాలం చెల్లిపోయిందా, ఇక నేను డబ్బు కాదు కదా, లోక అధికారి కాదు కదా, ఈ ఆఫీసర్ కాదు కదా, ఈ గొప్ప జ్ఞానం కాదు కదా, డబ్బు బంగారం తెలివితేటలు జ్ఞానం చదువు నీ అందం ఏది నేను విమోచించలేదండి. ఒకే ఒక్క విమోచకుడు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే విమోచిస్తాడు. అయితే మేము మనం కలిగి ఉన్నామని మీరు అనొచ్చు. కొత్తగా జన్మించినప్పుడు మొదట ఈ కార్యాలు నీలో కనిపిస్తాయి. ఏంటంటే నూతన జీవితం. నీ జీవితమే కొత్తగా ఉంటుంది, నీ ఊహలు కొత్తగా ఉంటాయి, నీ మాటలు కొత్తగా ఉంటాయి, నీ నడక నీ ప్రవర్తన కొత్తగా ఉంటుంది, నీ ఉద్దేశం కొత్తగా ఉంటుంది. చెడ్డవాడు చూసినప్పుడు నీకు చిరాకు వచ్చి, లేకపోతే చెడ్డవాడు చూసినప్పుడు నీ కళ్ళు తిప్పుకుంటావు. అది కొత్త జన్మకున్నటువంటి సూచికార్యాలకు లక్షణ కార్యాలు. దేవునికి స్తుతి కలుగాక. మీరు ఆయనను ఒక కొత్త జన్మ ద్వారా తెలుసుకునవలెను. దేవుని తెలుసుకోవాలన్నా కొత్త జన్మ ఉండాలంటండి. దేవుని తెలుసుకున్న వారికి, అంటే కొత్తగా జన్మించిన వారికి దేవుడు 2 3 ఒక్కడా అనేది తేటగా బయలుపరచబడుతుందండి. ఈరోజు కన్ఫ్యూషన్ ఏంటంటే 3 దేవుళ్ళు, 2 దేవుళ్ళు, 5 దేవుళ్ళు, కొంతమంది వేస్తారు దేవుడే లేడు అనేది. ఎందుకు కన్ఫ్యూషన్ అంటే వాళ్ళు కొత్తగా జన్మించలేదు కాబట్టి దైవత్వం కూడా ఏమిటో వరకు అర్థం కావట్లేదు. కొత్తగా జన్మించిన వాడికి దేవుడు ఒక్కడైనా బయలుపరచబడుద్ది. కొత్తగా జన్మించిన వాడికి యేసుక్రీస్తే మార్గము సత్యము జీవం బయలుపరచబడుద్ది. కొత్తగా జన్మించిన వాడికి యేసుక్రీస్తే దేవుడని బయలుపరచబడుద్ది. కొత్తగా జన్మించిన వారికి బైబిల్లో చాలా సంగతులు బయలుపరచబడతాయి. దేవునికి మహిమ కలుగాక. ఆ తర్వాత ఏం చెప్పాడండి ఆయన? కొత్తగా జన్మించుట, రెండోది నీటి మూలంగా జన్మించుట అన్నాడండి. ఏంటంటమ్మా? నీటి మూలంగా అంటే బాప్తిసం అన్నమాట. ఈరోజు బాప్తిసము రకరకాలుగా ఉంది. చిలకన బాప్తిసం అంటే పాస్టర్ గారు తీసుకొచ్చి ఏం చేస్తారంటే, ఇదిగో పల్లెంలో నీళ్లు పోసుకొని అలా నెత్తి మీద వేస్తారనమాట. ఒక తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క. అది రోమన్ క్యాథలిక్ వారు అనుకోండి, పితాపుత్ర పవిత్ర ఆత్మ అంటారన్నమాట. అంటే చిలకన బాప్తిసం అనేది బైబిల్లో ఉందంటే లేదు. కొందరు జెండ కింద బాప్తిస్తారు, జెండ కింద బాప్తిస్తాం. నేను విమర్శించట్లేదు, బైబిల్ నిజం చెప్తున్నాను పేరా. బైబిల్లో లేని బాప్తిసాలు ఈరోజు సంఘాలు సమాజాల్లో ఉన్నాయి. సోదరులారా మోసపోకండి. వాటన్నిటి నుంచి బయటకు వచ్చి బైబిల్లో ఒకే ఒక బాప్తిసం ఉంది, అది ముంచుడి బాప్తిసమై ఉన్నది. ఆ బాప్తిసమే యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుట. ఎవరైతే యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుతారో వారి పాపాలు క్షమించబడతాయి, వారు పరిశుద్ధాత్మను వరం పొందుతారు, వారు క్రీస్తుని ధరిస్తారు. ఎవరైతే యేసుక్రీస్తుని బాప్తిసం పొందుతారో వారు నూతన సృష్టి, పాతవి గతిస్తాయి. ఆమేన్. ఇంకో 2-3 కార్యాలు మీతో చెప్పి ముగించేసిన పేర చూడండి. ఆ తర్వాత బాప్తిసం పొందిన తర్వాత మరి అపోస్తులు అందరూ కూడా ఒక చోట కూడుకున్నారట. అది రొట్టె కొరకు కూడుకున్నారు. రొట్టె ద్రాక్షరసం. ఏంటండి? రొట్టె ద్రాక్షరసం. కానీ మన బైబిల్లో రొట్టె ద్రాక్షరసం అనేది మన బైబిల్లో ఎన్నడూ కూడా పగలేవలేదండి. ఆదివారం పగలేవలేదు, కానీ ఆదివారము సాయంకాల సమయంలో ఇచ్చినట్టుగా కనిపిస్తుంది.
ఇంకా చెప్పాలంటే యేసు ప్రభు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, మరి యోహాను సువార్త ఇవన్నీ చూసినప్పుడు ఈ 4 సువార్తలో యేసు ప్రభు వారు ప్రభురాత్రి భోజనం అనేది పగలివ్వలేదు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 26వ అధ్యాయము చూడండి, 20 వచనం చూద్దాం. సాయంకాలమైనప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమును కూర్చుండేను. ఎప్పుడండి యేసుప్రభు కూర్చున్నది? మనం ఎప్పుడు కూర్చున్నాం? ఆదివారం మధ్యాహ్నం కూర్చోడం 3 గంటలకి. కానీ యేసుప్రభు ఎప్పుడు కూర్చున్నాడు? శిష్యులతో ఎప్పుడు కూర్చున్నాడండి ఆయన? సాయంకాలం. అది సాయంకాలమే చేయాలి. లూకా సువార్త లేక మార్కు సువార్త చూడండి ప్రియరా, 14వ అధ్యాయము మరి 17వ వచనం కూడా చూద్దాం. సాయంకాలమైనప్పుడు ఆయన తన 12 మంది శిష్యులతో కూడా వచ్చెను. ఎప్పుడు వచ్చాడు ఆయన? సాయంకాల సమయంలో ఆ యొక్క రొట్టె రాక్షసం ఇచ్చాడండి. ప్రైజ్ ది లార్డ్. ఓ దేవునికి స్తోత్రం కలుగాక. యోహాను సువార్త 13వ అధ్యాయము ప్రియ సోదరులారా, ఈ 13వ అధ్యాయం అంతటిలో కూడా యేసు ప్రభువారు మరి ఆ రొట్టె రాక్షసాన్ని ఇచ్చినట్టుగా ఉన్నది. ఆ ఇచ్చిన సమయము 30వ వచనం చూస్తాం. వాడు ఆ ముక్క పుచ్చుకుని వెంటనే బయటికి వెళ్ళను. అప్పుడు రాత్రి వేళ ముక్క అనగా ప్రభు రాత్రి భోజనం యొక్క రొట్టె యొక్క ముక్కను తీసుకున్న ఆ యొక్క ఇస్కర యోధ బయటికి వెళ్ళిపోయాడు. అక్కడ బైబిల్ చెప్తుంది అది రాత్రి వేళ. కాబట్టి సంఘాలలో పగలు చేస్తూ ఉన్నాం, అది పగలు చేయకూడదు. దాని పేరే ప్రభు రాత్రి భోజనం అని బైబిల్ రాత్రి మీకు రుచి చేస్తాను. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము మరి 19 చూద్దాం పేరా. దేవునికి స్తోత్రం. దీనికి జన్మించాలి మీరు. కొత్తగా జన్మించడం అంటే సంఘములో కాదు, కుటుంబంలో కాదు, కానీ కొత్త బట్టలు కాదు, కానీ కొత్త సంవత్సరం కాదు, కానీ దేవుని వాక్యానికి మీరు జన్మించాలి. మీలో యోగ్యులైన వారు ఎవరు కనబడినట్లు 19 చూద్దాం. 19 ఓకే, 20 వచ్చిన వచ్చేద్దాం, సమయం లేదు. మీరందరూ కూడి వచ్చి ఉండగా మీరు ప్రభు రాత్రి భోజనము చేయట సాధ్యము కాదు. పౌలు ఏమంటున్నాడు ఇక్కడ? ప్రభు రాత్రి భోజనం అంటున్నాడు. అదే అధ్యాయంలో 23 వచనంలో ఏమంటున్నాడు? చదవండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొందుతుని, అంటే నేను ఏదైతే ప్రభు రాత్రిని ఇస్తున్నానో దీన్ని ప్రభు ద్వారా పొందుతిని. ప్రభు అయిన, అక్కడ చూడండి, ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన పగలుందా రాత్రి ఉందా? ఇప్పుడు రొట్టె రాక్షసం ఎప్పుడు చేయాలి మనం? దీనికి జన్మించారా అని అడుగుతున్నాను మిమ్మల్ని. సంఘానికి కాదు, సమాజానికి కాదు, దేవుని వాక్యాన్ని జన్మించాలి. నేను దాన్ని జన్మించాను. ఇక్కడ ఉన్న కొందరు జన్మించి ఉన్నారు. మీరును దాన్ని జన్మిస్తేనే మీరు నిజమైన క్రైస్తవులు, లేదా నామకార్థమైన క్రైస్తవులు. అంటే నకిలీ నోటు, ఒరిజినల్ నోటు. 2000 రూపాయి ఒరిజినల్, 2000 నోటు నకిలీ నోటు ఉంది. నువ్వు నకిలీ నోటు పట్టుకెళ్ళావు అనుకో, కొట్టాయని తీసుకుంటాడా? తీసుకుంటాడు, పైకి ఎత్తి చూస్తాడు, అని చూసుకుంటాడు. ఇది నకిలీ నోటు అని చెప్తాడు. నువ్వు వెళ్ళి దాన్ని ఎలా మార్చాలని చూస్తావు. నువ్వు ఎన్ని తెప్పలు పడినా నువ్వు నన్ను మార్చలేవు. ఒకవేళ మార్చినా ఖచ్చితంగా నువ్వు దొరికేస్తావు. ఎందుకని? అది అబద్ధం, అది పట్టబడుతుంది. కానీ అది ఎందుకు అలా చేస్తానంటే అది ఒక ఒరిజినల్ ఉంది కాబట్టి ఒక అబద్ధం ఉంది అక్కడ. అలాగే బైబిల్లో ఒక నిజమైన ప్రభురాత్రి ఉంది కాబట్టి ఒక అబద్ధం ఉంది. బైబిల్లో నిజమైన మరి బాప్తిస్మం ఉంది కాబట్టి ఒక అబద్ధమైన బాప్తిస్మం ఉంది. బైబిల్లో నిజమైన దేవుడు ఉన్నాడు కాబట్టి ఒక అబద్ధమైన దేవుడు కూడా భూమి మీద ఉంటున్నాడు. అలాగే బైబిల్లో నిజమైన క్రైస్తవులు ఉన్నారు, అబద్ధ క్రైస్తవులు కూడా ఉన్నారు. నువ్వు దేనికి చెందున్నావు రాత్రి? అందుకే ముగించే ముందు మాట్లాడినాను, దేవుడు ఒకడే నమ్మండి ఫస్ట్. తర్వాత ఆయన తండ్రి, ఆయన కుమారుడు, ఆయన పరిశుద్ధాత్మ. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిస్మం పొందిన వారు పరలోకం పోరండి. ఎందుకంటే తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మ పేరు ఉంది, అది ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు నామములో వారు అపోస్తలులు బాప్తిసం ఇచ్చారు. అపోస్తలులు మొదలుకొని మరి ఆ కాలం అంతా కూడా ఒకే రకమైన బాప్తిసం ఇచ్చారు. అది ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీటి బాప్తిసము. వారు మాత్రమే పరలోకం పోతారు. కాబట్టి కొత్తగా జన్మించావా? రైట్, ఓకే, నీటి మూలంగా జన్మించాలి. ఇప్పుడు
అనగా ఈ వాక్యం నిజమే, ఇది సత్యమే. ప్రభు రాత్రి వేను ఆ బల్ల లేక ఆ రొట్టె రాక్షసము పగలు కాదు, అది రాత్రి అని నీకు అర్థమైతే నువ్వు కొత్తగా జన్మించినట్లు. నీకు అర్థం కాకపోతే నువ్వు తిరిగి జన్మించినట్టు. ఎందుకంటే తిరిగి జన్మిస్తేనే ఆ సత్యం నీకు కనిపిస్తుంది, నువ్వు దాన్ని చూడగలుగుతున్నావు. అప్పుడు నువ్వు దేవుని వాక్యానికి జన్మించిన దానివి, అక్షయ బీజం కాక దేవుని బీజము నుండి దేవుని వాక్యములుగా జన్మించిన దానివి, జన్మించిన వాడివి ఉన్నావు. కాబట్టి రాత్రి మీరు ఎంతమంది జన్మిస్తారు దేవుని వాక్యానికి? పేర ప్రభు రాత్రి వేణు రాత్రి ఇచ్చుట, పగలు వాక్యానికి విరుద్ధం. 2000 నోటు ఎంత అబద్ధమో ఆ యొక్క అబద్ధమైంది, అది కూడా అంతే. యేసుక్రీస్తుని బాప్తిసం పొందుట, మరి మిగతా రకమైన బాప్తిస్తాలు చెల్లవు, అది బైబిల్లోని బాప్తిస్తాం. నా ప్రియ సోదరులారా, కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు నాలో బాప్తిసం పొందుట, కొత్తగా జన్మించుట, మరి ఇక్కడ ప్రభురాత్రి వేణుము రాత్రి పుచ్చుకొనుట. అంత మాత్రమే కాదు, ఇంకొక వాక్యం కూడా అక్కడ చూపిస్తాను. యోహాను సువార్త 13వ అధ్యాయము. యేసు ప్రభువారు ఒక పల్లెంలో నీళ్ళు పోసుకుని ఆయన శిష్యుల పాద కడుతూ మళ్ళీ పెట్టాడు. ఈలోపు పేతురు గారు ఏమంటే, ప్రభువా నువ్వు బోధకుడు వేయండి, నువ్వు నా పాదలు అడుగుతావా అన్నాడు. అప్పుడు ఏం చెప్పాడంటే ఆయన, నేను కడక్కపోతే నీకు పాలు పంపులు లేవు అన్నాడండి. అయితే మొత్తం కడిగా అన్నాడు. అక్కర్లేదు, స్నానం చేసే కాబట్టి సరిపోద్ది అన్నాడండి. అర్థమైంది మీకు చెప్పిందండి. స్నానం అంటే బాప్తిసం. అంటే బాప్తిసం పొందిన వాళ్ళు ఇంకో కార్యం చేయాలి. ప్రభు రాత్రి భోజనం రొట్టె రక్షణ తీసుకున్న వాళ్ళు ఒక కార్యం చేయాలి. ఏంటా కార్యం అంటే, పల్లెలో నీళ్ళు పోసుకొని యేసు ప్రభువారు పాదాలు కడిగారు చూడండి, అలా మీరు ఒకరి పాదాలు కడగాలి. యేసు ప్రభు ఈ కార్యం చేసిన తర్వాత వారికి అర్థం కాలేదు. ఏమిటి అని అడిగినప్పుడు 14 వచ్చింది చూడండి. 14 వచ్చింది. కాబట్టి ప్రభువును బోధకునే నేను మీ పాదమును కడిగినలా మీరును ఒకరి పాదంలో ఒకరు కడగవలసినది. ఎవరి మాట అండి ఇది? ఒక బోధకుడు మాట, నికోది మాట, లేకపోతే పెద్ద ముసలైన మాట కానే కాదు, ఇది బైబిల్ మాట. నువ్వు క్రైస్తవుడు అయితే, నువ్వు క్రైస్తవురాలవైతే ఈ వాక్యానికి నువ్వు జన్మించాలి, లేదా ఈ వాక్యాన్ని నువ్వు ధరించాలి, లేక ఈ వాక్యాన్ని గైగొనాలి. అలా గైగొన్న వారు ధన్యులు అని బైబిల్ చెప్తుంది పేర. కాబట్టి ముగించే ముందు మాటలు వినండి. దేవుడు ఒక్కడు, యేసుక్రీస్తు బాప్తిస్మము, రాత్రి పుచ్చుకునుట. ఇక్కడ ఒక కార్యం కనిపిస్తుంది. నేను ఎలాగైతే కడిగాన పాదములు అంటే, ఓ పాస్టర్ గారు ఉన్నారు, ప్రతి డిసెంబర్ 30 తారీఖున ఆయన పళ్ళు నీళ్ళు పోసుకొని ఆడ మగ తేడా లేకుండా, కాపు రెడ్డి కమ్ము భేదం లేకుండా అందరి పాదాలు కడిగేస్తాడు. కడిగేసి కూర్చుంటాడు అనమాట. అప్పుడు ఏం చెప్తాడంటే, యేసుప్రభు కడిగాడు కాబట్టి నేను కడిగాను అంటాడు. అవును, కానీ యేసుప్రభు చెప్పింది అది కాదు. ఏం చెప్పాడు చూడండి, ఒకరి పాదములు ఒకరు. మీ బైబిల్లో ఉందండి. ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉంటే బైబిల్ చదువుతారా? లోకల్గా ఉన్నవాళ్ళు, ఈ పొదల గ్రామస్తులు చూడండి ఏముంది అక్కడ. నేను మీకు చేసిన ప్రకారం అన్నాడు కదా, మీరు చేయవలని మీకు మాదిరిగా ఇలాగ చేసింది. ఎలా చేశాడు ఆయన నీళ్లు పోసుకుని టవలు కట్టుకుని పాదాలు కడిగిన తర్వాత ఆయన ఏమంటాడంటే, మీరును ఒకరి పాదం ఒకడు కడగవలసినదే, నేను మీకు చేసిన ప్రకారము మీరును చెయ్యాలని మాదిరిగా ఈ పని చేశాను. అంటే ఒక్కడు కాదు అక్కడ. ఇప్పుడు ఈ సహోదరుడు ఉన్నాడు, ఈయన పాదాలను కడగాలి, ఆయన పాదాలు నా పాదాలను కడగాలి. అక్కడ సహోదరు ఉంది, ఆమె పాదాలు ఆమె కడగాలి, ఆమె పాదాలు ఈమె కడగాలి. ఇది యేసు ప్రభు ఇచ్చిన ఆజ్ఞ. చెప్పండి, ఎప్పుడు జరుగుతుంది మన సంఘాల్లో? డిసెంబర్ పాస్టర్ గారండి, అయ్యగారు మాకు జరుగుతుందండి. ఎప్పుడంటే సంవత్సరానికి ఒక్కసారి డిసెంబర్ నెలలో 37 తారీఖున చేస్తామండి. అక్కడ అలా లేదండి, డిసెంబర్ 37 రాయబడలేదు అక్కడ మనం పెట్టుకున్నాం, లేదా వాళ్ళు పెట్టుకున్నారు. అది ఎప్పుడు చేశాడంటే, ఎప్పుడు రొట్టె ద్రాక్షారసం ఇచ్చాడో అప్పుడే ఆ కార్యం చేస్తాడు. అంటే నువ్వు సంవత్సరం ప్రతిరోజు లేక ప్రతి వారం రొట్టె ద్రాక్ష తీసుకుంటావు, డిసెంబర్ ఎప్పుడో 30 చేస్తావు. ప్రభువాలు చేయలేదే. ఎప్పుడైతే రొట్టె ద్రాక్షారసము తీసుకున్నారో ఆ క్షణమందే, ఆ రోజే, ఆ సమయంలోనే ఆయన పాదాలు కడిగినట్టుగా బైబిల్ చెప్తుందండి. కాబట్టి ఆచారాలు పక్కన పెట్టి వాస్తవాలకు వచ్చి, ప్రియ సోదరులారా, మీరు తిరిగి జన్మించాలి వాక్యానికి. తిరిగి జన్మించిన మీరు ఈరోజు ఉన్న వాక్యానికి జన్మిస్తే మీరు తప్పకుండా దేవుని రాజ్యం పొందుకుంటారు. అలా తిరిగి జన్మించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందులో లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుని చేతులపైకి ఎత్తి ఒక్క నిమిషం. ఈ రాత్రి ఎంతమంది అయితే వాక్యం విన్నారో, తిరిగి జన్మించడం అంటే నాకు అర్థమైంది పాస్టర్ గారు. తిరిగి జన్మించడం అంటే పైనుండి పుట్టుట,
వాక్యాన్ని జన్మించుట మరియు పాత గురించి కొత్త అవుట. నా జీవితాన్ని రాత్రి ప్రభుకి ఇస్తాను. నా చిన్న జీవితాన్ని ప్రభుకు సమర్పించుకుంటాను. ఆ చిన్న బిడ్డ ఎలా జన్మించాడో, జన్మదినం చేసుకున్నాడో, నేను కూడా ఆత్మ సంబంధంగా క్రీస్తుకి నేను జన్మిస్తాను, వాక్యాన్ని జన్మిస్తాను. ఈ రాత్రి నేను కూడా చిన్న బిడ్డ వలె మార్పు చెందక ఇష్టపడుతున్నాను. నేను వాక్యం విన్నాను, ఆ వాక్య ప్రకారంగా చేయాలనుకుంటున్నాను. ఆ వాక్య ప్రకారంగా జీవిస్తేనే నాకు పరలోకమని అర్థమైంది అనేవాళ్ళు, అలాంటి వాళ్ళు ఉన్నట్లయితే రాత్రి మీ కుడి చేతి పైకి ఎత్తుంచండి. చిన్న ప్రార్థన చేస్తున్నాను పేరు, చిన్న ప్రార్థన. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించను గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుడు దీవించను. ప్రార్థన చేసుకుందాం, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతిమైన యేసుని నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాను. ఈ రాత్రి ప్రస్తుతమైన సోదరులు ఏర్పాటు చేసిన ఈ కూటములో ఆ చిన్న బిడ్డ ఒక జన్మించవలను అనే నీ మాటను బట్టి నీకు స్తోత్రములు. అదే ఈ రాత్రి కూడా అదే మాటలు మీరు ఇచ్చారు. ఇక్కడికి చేరొచ్చిన వారందరికీ నాయన నూతన జన్మ దయచేయండి. తిరిగి జన్మించడం ఏమిటో తప్పక మీరు బయలుపరిచారు. ఇక్కడ కొంతమంది చేతులపైకి ఎత్తారు ప్రభువా, వారిని ఆశీర్వదించండి, దీవించండి ప్రభువా. వారు తప్పకుండా ఈ రాత్రి చెప్పిన వాక్యాలకు జన్మించి వాడిని గైగూని కొత్తగా జన్మించి పాతవి విడిచిపెట్టి దేవుని వాక్య ప్రకారం గైగూని పరలోక రాజ్యం పొందుకునే గొప్ప కృప దయచేయమని ప్రభు రక్షణ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మీకు అప్పగించుకుంటున్నాము. ఆమేన్.